నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నేను నాగరాజ్. సీఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. కామర్స్ కోర్సులలో 28 మొదటి ర్యాంకులతో నిలిచింది మాస్టర్ మైండ్స్. సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్స్గా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా పేరు సంపాదించుకున్న మాస్టర్ మైండ్స్కి పరిచయం అక్కర్లేదు. సీఏ కోర్సుకు క్రేజ్ వచ్చిన తరువాత ఏర్పడిన సంస్థ కాదు మాస్టర్ మైండ్స్. సీఏ కోర్సు క్రేజ్ పెంచిన సంస్థ మాస్టర్ మైండ్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ విప్లవాన్ని తెచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ మట్టుపల్లి ప్రకాష్ గారు మరియు ఇటీవల ఎంఈసీ ఫలితాల్లో 2 రాష్ట్రాల్లోనూ ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ సాధించిన విద్యార్థులు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మరిన్ని డీటెయిల్స్ వారి మాట్లాడి తెలుసుకుందాం. సో వెల్కమ్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. మీకు కూడా అండి. ఫస్ట్ థ్యాంక్ యూ. ఒక రకంగా చెప్పాలంటే సార్, మీరు సీఏలో పైనీర్. డెఫినెట్గా మాస్టర్ మైండ్స్ అంటే ఒక బ్రాండ్ను ఏర్పాటు చేస్తారు. మీరు ఇలాంటి టైంలో ఎంఈసీని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? దానికి ఆలోచన ఎట్లా వచ్చింది? యాక్చువల్ మాస్టర్ మైండ్స్ అనే ఆర్గనైజేషన్ పెట్టి 13 years అండి. 2002లో నేను, మా అన్నయ్య, మా వదిన మొత్తం ముగ్గురం చార్టెడ్ అకౌంటెంట్స్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. సో మేము ముగ్గురం కలిసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్ 13 years బ్యాక్. ఇనీషియల్గా మేము కేవలం సీఏ కోర్స్ వరకు మాత్రమే పరిమితం అవ్వడం జరిగింది. బట్ స్టార్ట్ చేసిన ఒక 3-4 years కల్లా మేము రియలైజ్ అయింది ఏంటంటే, ఒక ఎంపీసీ బైపీసీ గ్రూప్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఎంఈసీలో ఎందుకు లేదు. సో ఎంపీసీ బైపీసీ గ్రూప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంటర్మీడియట్తో పాటు వాళ్ళు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఇంటర్మీడియట్తో పాటు ఏఐట్రిపుల్ ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి ప్రిపేర్ అవుతున్నారు. వేరస్ కామర్స్ స్టూడెంట్స్కి మాత్రం అలాంటి అవకాశం లేదండి. అండ్ చాలా సందర్భాల్లో అంటే మేము ఎస్టాబ్లిష్ చేసిన రోజున ఎట్లా ఉండేదంటే, సీఏ అంటే తెలీదు, అసలు ఇంటర్మీడియట్ నుంచి సీఏ చేయొచ్చు అంటే చాలా వింతగా చూసేవాళ్ళు. అండ్ ఇంటర్మీడియట్ కోచింగ్ ఆఫర్ చేసే కాలేజెస్ కూడా ఎలా ఉండేయంటే, సైన్స్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్లో 5% కూడా కామర్స్కి ఇచ్చేవాళ్ళు కాదు. సో బేసిక్గా అసలు స్టూడెంట్స్నే ఎడ్యుకేట్ చేసేవాళ్ళు కాదు, స్టూడెంట్స్నే ఎన్లైటన్ చేసేవాళ్ళు కాదు. ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ఎంఈసీ తీసుకుంటే ఇలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇప్పటికీ చాలామందికి పాపం రాంగ్ నోషన్ ఏంటంటే, ఎంఈసీ తీసుకుంటే సీఏనే చదవాలి. నో, హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో దీన్ని కొంచెం బ్రేక్ చేయాలి మనం. ఒక ఎంపీసీ బైపీసీ స్టూడెంట్ ఎంత కన్వీనియంట్గా చక్కగా ఇంటర్మీడియట్తో పాటు అన్ని ఎగ్జామినేషన్స్కి రెడీ అవుతున్నాడో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నాడో, అలా కామర్స్ని ఎందుకు మనం రెడీగా చేయకూడదు అని చెప్పి ఫస్ట్ టైం వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన అండి. సో దాన్ని ఇంకా బాగా అనలైజ్ చేసుకొని, థింక్ చేసుకొని, ముగ్గురం చార్టెడ్ అకౌంటెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అవడంతో అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక స్ట్రాంగ్ అకాడమిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని, సో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంటర్మీడియట్తో పాటు సీఏ కోచింగ్ అనేటువంటి కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం. బై గాడ్స్ గ్రేస్ మేము అనుకున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ క్లిక్ అయింది, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రోజు మాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది మా సేమ్ అకాడమిక్ ప్రోగ్రామ్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్, ఇమిటేషన్ ఈజ్ ఆల్వేస్ ఇమిటేషన్. బట్ స్టిల్ సో మేము అసలు కామర్స్ రంగంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదేనండి. ఓకే, ఒకసారి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్దామండి. కరిష్మా భాను, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యూ క్రియేటెడ్ హిస్టరీ. ఆల్మోస్ట్ ఆల్ 494 మార్కులు సాధించారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు అసలు ఎలాంటి అప్రోచ్ ఫాలో అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ఐ గాట్ 9.7 out of 10 points in 10th class. I lost 2 points in English itself. But in junior intermediate, I can get 98 marks in English. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఓన్లీ కామర్స్ గ్రూప్సే కాదు మాస్టర్ మైండ్స్ అంటే, లాంగ్వేజెస్లో కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని తెలియజేయచ్చు. నెక్స్ట్, ద వెరీ ఫస్ట్ ఇయర్ 494 అచీవ్ చేశాను అంటే నా హార్డ్ వర్క్తో పాటుగా మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ యొక్క సహకారం కూడా ఉందని నా ఫీలింగ్. సో I was very thankful to my parents first of all to choose a best institute for me and joining me in Masterminds. I was thankful to our Masterminds faculty and the highly designed material they provided to achieve this record. ఇంతవరకు ఎప్పుడు ఎవరు అచీవ్ చేయలేంది నేను అచీవ్ చేయగలిగాను అంటే అది మాస్టర్ మైండ్స్ వల్ల, అండ్ ఇట్స్ ఆఫ్ మై హార్డ్ వర్క్. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, ఇక ధరణిధర్కి ఒకసారి వెళ్దాం. ధరణిధర్, మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ర్యాంక్స్లో యువర్ ఆల్సో గాట్ ద ఫస్ట్ ర్యాంక్. 492 మార్కులు వచ్చినాయి. మీ అప్రోచ్ ఎలా ఉండేది బిఫోర్ జాయినింగ్ అండ్ ఆఫ్టర్ జాయినింగ్? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు అచీవ్ 492 marks out of 500.
అసలు నేను ఎంపీసీ తీసుకుందాం అనుకున్నాను, కానీ 8th క్లాస్లో నేను మాస్టర్ మైండ్స్ వారి యొక్క సీడీ చూశాను. 8th క్లాస్లోనే 8th క్లాస్లోనే. దానితోని నేను ఏమనుకున్నానంటే అప్పుడే ఫిక్స్ అయిపోయాను ఇంకా సీఏ చేద్దామని. దానితో ఇంకా నేను మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యే సీఏ చేయాలనుకున్నాను. మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యాను, ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ సాధించాను. దానికి కారణం నా కృషియే కాకుండా మాస్టర్ మైండ్స్ వారు అందించిన మెటీరియల్స్, వారు బోధించిన విధానము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక నిమిషం సార్, అయితే మీరు 8th క్లాస్లోనే అబ్బాయిని ఇన్స్పైర్ చేయగలిగారు. అంటే జనరల్ 10th అయిన తర్వాత ఇంటర్కి వచ్చింది నేచురల్గా ఆలోచన స్టార్ట్ అవుతుంది, కానీ అబ్బాయి 8th క్లాస్లోనే స్టార్ట్ అయ్యాడు. కానీ సార్ ఒకటి ఇప్పుడు వరకు కూడా మనం చూస్తే సొసైటీలో ఒక రకమైన నోషన్ ఉంది, సీఏ అనగానే వెరీ డిఫికల్ట్ టు అచీవ్ అని అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ రాంగ్ నోషన్ సీఏ పట్ల లేదండి, చాలా కోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా సీఏ కోర్స్ మీద కూడా అట్లాంటి రాంగ్ నోషన్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా ఐఐటి పట్ల అలాంటి రాంగ్ నోషన్సే ఉన్నాయి, సివిల్స్ పట్ల అట్లాంటి రాంగ్ నోషన్సే ఉన్నాయి. కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే అలాంటి రాంగ్ నోషన్స్కి చాలా కారణాలు ఉన్నాయండి. నార్త్ ఇండియన్స్లో మీరు చెక్ చేసుకుంటే కనుక వాళ్ళకి 7th క్లాస్ నుంచే కామర్స్ ఉంటుంది. సో కామర్స్ వాళ్ళకి ఆల్రెడీ పరిచయం. ఇక్కడ ఏమవుతుందంటే 10th క్లాస్లో కామర్స్ లేదు. సో స్టూడెంట్ ఎలా అనుకుంటాడంటే నాకు సైన్స్ తెలుసు, ఫిజిక్స్ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, కాబట్టి నేను ఎంపీసీనో బైపీసీనో సెలెక్ట్ చేసుకుంటాను. కామర్స్ ఏంటి అంటే నాకు తెలియదు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోను. వేరాజ్ నార్త్ ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 7th క్లాస్ వాళ్ళకి చక్కగా కామర్స్ ఉంది సిలబస్లో. అంటే వాడికి 3 ఆప్షన్స్ చెప్పి చూస్ చేసుకోమంటున్నారు. మనం 2 చెప్పి ఒకటి హైడ్ చేసి చూస్ చేసుకోమంటున్నాం. ఆటోమేటిక్గా సెలక్షన్ రాంగ్గానే ఉంటుంది. అది బేసిక్ థింగ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా వాడికి ఆ కామర్స్ అనేది అలవాటు చేస్తే మాత్రం, 7th క్లాస్ నుంచి హ్యాబిట్యుయేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా మారుతుందండి. అండ్ రెండోది, ఇలాంటి రాంగ్ నోషన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే సరైనటువంటి ప్లానింగ్ లేనటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఇప్పటికీ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, 90% ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలాంటివి అంటే మనం కోచింగ్ ఇచ్చేస్తే రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. కోచింగ్తో ఎప్పుడు కూడా సీఏ కోర్స్ క్వాలిఫై అవ్వలేరండి. అండ్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే సీఏ కోర్స్ పాస్ అవ్వడానికి కోచింగ్ అక్కర్లేదు. సో మా పాత్ర కోచింగ్ కంటే కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది. అదేంటంటే స్టూడెంట్ పాస్ అయ్యేటట్టు చేయాలి. సో పాస్ అవ్వడానికి కేవలం కోచింగ్ సరిపోదు, వాడికి నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టాలి. అంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఎలాంటి ఎగ్జామ్ ఫియర్ ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్లో మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టాలి. వాడు చేస్తున్న తప్పులేంటో ఐడెంటిఫై చేయాలి, వాటిని సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వాలి. అండ్ మంచి అట్మాస్ఫియర్లో వాళ్ళు కూర్చొని చదువుకునే అవకాశం కల్పించాలి. మరి ప్రిపరేషన్ పరంగా ఎట్లాంటి ప్లానింగ్స్ ఉండాలి సార్? ఎస్ రైట్. సో మంచి మెటీరియల్ అండి. ఇప్పుడు నేను మంచి మెటీరియల్ ఇవ్వలేదు అనుకోండి, స్టూడెంట్స్ రకరకాల టెక్స్ట్ బుక్స్ అన్ని ప్రిపేర్ అయ్యి చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ టైం టేకింగ్. అది తప్పు అని చెప్పను, టైం టేకింగ్. సో మంచి మెటీరియల్ మనం ప్రొవైడ్ చేయాలంటే ఇన్స్టిట్యూషన్ పరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్, 4 చోట్ల 4 రకాల పుస్తకాలు కాకుండా అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ని మనం మన మెటీరియల్స్ ద్వారా ఇవ్వగలగాలి. రెండోది, ఇన్ టైంలో చక్కగా సిలబస్ కంప్లీట్ చేసి ఎక్కువ రోజులు వాళ్ళకి చదువుకునేటువంటి ఛాన్స్ ఇవ్వడం. ఇప్పుడు మా దాంట్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే సిపిటీకి మినిమం ఒక 2 months వాళ్ళకి ప్రిపరేషన్ టైం ఇస్తాం. ఆ ప్రిపరేషన్ టైంలో కూడా కాలేజ్లోనే స్టడీ అవర్స్ కండక్ట్ చేసి ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేసి ఎగ్జామ్స్లో వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు అనలైజ్ చేసి ఆ తప్పులు మళ్ళీ ఇంకోసారి, అంటే ఒక 10 ఎగ్జామ్స్లో వాళ్ళు మిస్టేక్ చేసిన క్వశ్చన్స్ మళ్ళీ ఇంకోసారి పెడతాం. సో దట్ ఇంకోసారి వచ్చినప్పుడు అది ఎట్లా అటెంప్ట్ చేస్తున్నాడు, వాళ్ళ తప్పు వాళ్ళు సరిదిద్దుకుంటున్నారా లేదా. ఇలా ఆర్గనైజేషన్ కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలండి. అలాంటి ఆర్గనైజేషన్లో సెలెక్ట్ చేసుకోకుండా దేంట్లో పడితే దాంట్లో జాయిన్ అయ్యి రిజల్ట్ రాలేదు అంటే రాదండి, ఎలా వస్తుంది? కానీ సార్ ఒకటి, ఇంత కష్టపడి సరే ఇంత ప్లానింగ్ ఉంది, బట్ బ్యాడ్ లక్లో లేకపోతే ఏదైనా కాదు సీఏ ఫెయిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఒక మంచి ప్రొఫెషనల్ కోర్స్ అన్న తర్వాత జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళని క్వాలిఫై చేయడం పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ తీసుకోండి, లక్షల మంది ఎంసెట్ కోసం ర్యాంక్ కోసం ట్రై చేస్తుంటారు, కానీ సీట్స్ ఉండేది లిమిటెడే కదండి. సో ఇప్పుడు ఐఐటి తీసుకోండి, ఉంది 10,000 సీట్లు, దాదాపుగా 16 లక్షల మంది ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాస్తున్నారు. సో ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నప్పుడు డెఫినెట్గా అలానే ఉంటుంది. మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్స్ రెడీగా పెట్టుకోవాలి. అంటే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలి, మంచి ఆర్గనైజేషన్లో చేరాలి, ప్లానింగ్ ఉండాలి, అంతా చేయాలి. బట్ స్టిల్ మనం అనుకున్నది జరగనప్పుడు ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్స్ చూసుకోవాలి. లక్కీగా ఐఐటి కానీ ఎంసెట్ కానీ వాటితో పోల్చుకున్నప్పుడు సీఏలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఇక్కడ ర్యాంక్స్ అనే సిస్టమ్ ఉండదండి. మీరు వర్క్ చేస్తే మీరు క్వాలిఫై అవుతారు, దట్స్ ఆల్. ఎవరితోనూ కంపారిజన్ లేదు, ఆ బ్యూటీ ఇక్కడ ఉంది. అందుకే మేమేమంటామంటే సీఏతో పాటుగా బీకామ్ కూడా మేము కోచింగ్ ఇస్తాం, సీఏతో పాటుగా ఐస్డబ్ల్యూ లాంటి కోర్సెస్ కూడా కోచింగ్ ఇస్తాం. ఒకవేళ ఇది క్వాలిఫై అవ్వలేకపోతే ఆల్టర్నేటివ్ కెరీర్. సో ఎక్కడ కూడా స్టూడెంట్ కెరీర్ అనేది స్పాయిల్ చేయకూడదండి.
సో అన్ఫార్చునేట్లీ చాలా ఇన్స్టిట్యూషన్స్లో కనీసం అవేర్నెస్ లేదు పిల్లలకి, అంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయట్లేదు. సో మా ఆర్గనైజేషన్ అట్లా కాదు, డే 1 నుంచి కూడా వాడికి ఆల్టర్నేటివ్ కెరీర్ గురించి చెప్తూ ఉంటాం. సో ఇది కాకపోతే నో ప్రాబ్లం, సో ఆల్టర్నేటివ్ కెరీర్ మీకు ఉంది, మీ కెరీర్ అయితే కోల్పోరు. ఇప్పుడు మీ స్టూడెంట్స్ లాగా తనలాగా 8th క్లాస్ నుంచి అవేర్నెస్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. Yes, అండి. అయితే 10th క్లాస్ అయిపోతుంది అనేటటువంటి వాళ్ళు సిఏలో చేరాలనుకుంటే ఎంపీసీ బెటరా ఎంఈసీ బెటరా? చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు బైపీసీనే చదవాలి కదండి, ఇంజనీర్ అవ్వాలనుకున్నప్పుడు ఎంపీసీనే చదవాలి. సిమిలర్లీ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి లేదా కామర్స్ ప్రొఫెషనల్ అవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఎంఈసీనే బెటర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్, అంటే ఇంటర్మీడియట్ నుంచి రావడం వల్ల మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. ఈ 2 years మీరు కామర్స్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. అండ్ ఎంఈసీ నుంచి సిఏకి రావడానికి, ఎంపీసీ ద్వారా సిఏకి రావడానికి ఒక 1 academic year డిఫరెన్స్ వస్తుందండి. మరి స్టూడెంట్ లైఫ్లో 1 year అనేది ఎంత వాల్యూబుల్, చాలా వాల్యుబుల్. ఎస్, దట్ టు ఎంఈసీ స్టూడెంట్కి ఉండే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎంపీసీ నుంచి వచ్చే వాళ్ళకి ఉండట్లేదు. అండ్ రీసెంట్ రిజల్ట్స్ కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తున్నాయండి. గడిచిన 2 ఏళ్లలో సిఏ ఐసిడబ్ల్యూఏ కోర్సెస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వస్తున్న స్టూడెంట్స్ అందరూ ఎంఈసీ గ్రూప్ స్టూడెంట్సే. సో దట్స్ ఎ క్లియర్ ఎవిడెన్స్, ఎంఈసీ స్టూడెంట్ కరెక్ట్గా చదివితే డామినేట్ చేస్తారు. కరిష్మా భాను గారి దగ్గరకు ఒకసారి వెళ్దాం. మీరు న్యాచురల్గా ఒక ట్రెండ్ అంటూ సొసైటీలో ఉంటుంది, ఐఐటీలను రకరకాలుగా చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ఈ కోర్సులోకి సిఏలోకి రావాలని అసలు ఎక్కడ ఇన్స్పిరేషన్ పుట్టింది మీకు? ఐఐటి కోర్సెస్ ఉన్నాయి కానీ 10,000 సీట్స్ ఉన్నాయి, కానీ కొన్ని లక్షల మంది వాటి కోసం ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు, కానీ అందరికీ సీట్స్ రావట్లేదు. ప్లస్ ఏంటంటే ఒకవేళ జాయిన్ అయినా కూడా ఒకవేళ సీట్ వచ్చినా కూడా ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళి చదవాల్సి ఉంటుంది. అదే సిఏలో అయితే మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ అందుబాటులో ఉంటాయి, సో అందులో జాయిన్ అయ్యి చదవచ్చు. ఇంకా మాస్టర్ మైండ్స్లో ఏంటంటే ఎంఈసీ 2 years ఇంటర్మీడియట్ ఎంఈసీతో పాటు సిపిటి కూడా కోచింగ్ ఇచ్చేస్తారు. సో ఇట్స్ బెటర్. నెక్స్ట్ ఐపీసీసీ సిఏ ఫైనల్ ఆర్టికల్షిప్తో ఇంక్లూడ్ చేసుకుంటే 6 yearsలో టోటల్ సిఏ కంప్లీట్ అయిపోతుంది. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, సో ఐ చూస్ దిస్. సార్ ఇంకొకసారి మీకు కంగ్రాట్స్ చెప్తున్నానండి, ఎందుకంటే అవేర్నెస్ చాలా క్లియర్గా ఉంది. అంటే మనకి ఏ ప్రోడక్ట్ కావాలనేది క్లారిటీ ఉండాలి. ఎస్, క్లారిటీ, చాలా క్లారిటీ ఉంది. అది కూడా ఒక రకంగా చాలా అడ్వాంటేజ్ వాళ్ళ కెరీర్కి చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మేము జూనియర్ ఇంటర్ నుండే పిల్లలకి అవేర్నెస్ తీసుకొచ్చేస్తాం. వాట్ నెక్స్ట్, మీరేం చేయబోతున్నారు, రాబోయే 6 years మీ ప్లాన్ ఏంటి అసలు, సో క్వాలిఫై అయితే ఏంటి, ఒకవేళ అవ్వకపోతే ఏం చేయొచ్చు, తప్పేం లేదండి. మనం నెగిటివ్ సెన్స్ కూడా మాట్లాడుకోవాలి. ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే ఏంటని డిస్కస్ చేయడం ఏం తప్పలేదు. ఇప్పుడు మా దగ్గర సిఏ క్వాలిఫై అవ్వకపోయినా రకరకాల కాలేజీల్లో ఎంబీఏ చదువుతూ టాపర్స్గా ఉన్న స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళ కాలేజ్లో వాళ్ళే టాపర్స్. అంటే జనరల్గా చాలా ఆర్గనైజేషన్ చూస్తూ ఉంటామండి, కేవలం అకాడమిక్ మనీ అవి వాటికి రిలేటెడ్ అవుతుంది. కానీ ఈరోజు అంటే మీరు జనరల్గా ఆర్గనైజేషన్ వైపు మాట్లాడుతుంటారు, కానీ పిల్లలు కూడా ఇంత క్లారిటీగా ఇంత ఫోకస్డ్గా మాట్లాడడం రియల్గా వాళ్ళకి కెరీర్కి చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్. ఒకసారి ధరణిధర్ దగ్గరికి వెళ్దాం. ధరణిధర్, ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చాలా చూస్తూ ఉంటాం, నేచురల్గా కాలేజెస్ ఆఫర్ చేస్తుంటాం, మంచి వెల్ ఎక్విప్డ్ అది రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ మీరు మాస్టర్ మైండ్స్లోకి రావడం గల కారణం ఏంటి, ఎంచుకోవడానికి? ఎంఈసీతో పాటు సిబిటి చెప్తామని మీరు అన్నట్టు చాలా కాలేజెస్ ఉన్నాయి, కానీ నిజంగా వారు పాటించట్లేదు. కానీ మాస్టర్ మైండ్స్ మాత్రం ఎంఈసీతో పాటు ప్యారల్గా సిపిటి కూడా చెప్తుంది, అలానే ఎంఈసీని వదిలేదు, ఎంఈసీని కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా చెప్తుంది. దానికి ఉదాహరణ మాకు సమ్మర్లో కూడా సిబిటి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టు వీకెండ్ ఎగ్జామ్స్, ఒకవేళ డౌట్స్ వస్తే సార్లను అడగడం జరుగుతుంది. సార్లు కూడా మాకు డౌట్స్ని చాలా బాగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెలుసుకున్నాను, వాళ్ళు వేరే సిఏ కాలేజ్లో జాయిన్ అయ్యారనమాట. వాళ్ళకి ఇంకా సిపిటి సిలబస్ కూడా కాలేదు. మాకు జూనియర్ ఇంటర్కి సంబంధించిన సిబిటి సిలబస్ అయిపోయాయి, వీకెండ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. దీంతో మేము ఎంఈసీ అయిపోగొట్టేసాము, సిబిటి కూడా అయిపోగొట్టేసాము ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే సీనియర్ ఇంటర్ అయిపోయేసరికి సిపిటి సిలబస్ టోటల్ అయిపోతుంది, మాకు స్టడీ అవర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అది 2nd రివిజన్ 3rd రివిజన్. కాబట్టి మాస్టర్ మైండ్స్లో చేరడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఈసీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, సిపిటిని కూడా బాగా చదువుకోవచ్చు. సరే సిపిటి అంటారు, ఓకే, ఐపీసీసీ ఫైనల్ కూడా మాస్టర్ మైండ్స్లో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. దానికి ఉదాహరణ మాకు వచ్చిన ర్యాంకులు. గ్రేట్, వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఎంఈసీ చాలా కాలేజెస్ ఉన్నాయి సార్,
కానీ మాస్టర్ మైండ్స్ని ఎంచుకోవాలి, ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చిన కుర్రాడు ఉన్నాడు, వాడు ఎంఈసీకి మాస్టర్ మైండ్స్కి రావాలి అనుకుంటున్నాడు, అలాంటి వాడు ఎందుకు రావాలని మీరు ఎట్లా చెప్తారు? యాక్చువల్ బయట నుంచి చూస్తే అన్ని కాలేజ్ ఒకే రకంగా ఉంటాయండి, చెప్పడం కూడా అందరూ ఒకటనే చెప్తారు. బట్ చాలా కాంక్రీట్ డిఫరెన్సెస్ అండి. 90% ఆఫ్ ద కాలేజెస్లో ఎంఈసీతో పాటు సిపిటి టీచ్ చేస్తామని అంటున్నారు, బట్ టీచ్ చేయట్లేదండి. సో ఎంపీసీ బైపీసీ మాకు 2 గ్రూపులు ఉన్నాయి, ఇంకో గ్రూపే కదా యాడ్ చేసే అయిపోతుంది అనే ట్రీట్ చేస్తున్నారు తప్ప, ఓకే ట్రీట్ చేయడం తప్పలేదు, మరి అదే ఎంపీసీ బైపీసీ పెట్టినంత ఫోకస్ ఎంఈసీ మీద పెడుతున్నారా క్వశ్చన్ మార్క్. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు చూస్తున్నటువంటి వ్యూవర్స్లో సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ ఎంఈసీ వాళ్ళు చాలామంది ఉండుంటారు. సో వాళ్ళకి నా సూటి ప్రశ్న అండి, మీరు చదువుతున్నటువంటి కాలేజ్లో మీకు సిపిటి సిలబస్ కంప్లీట్ చేశారా? ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసాం. 90% ఆఫ్ ద కాలేజెస్లో ఇంకా సిపిటి సిలబస్ అవ్వలేదండి. జూన్ 14th ఈ స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాయాలి. వెరాజ్ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఎంసెట్ సిలబస్ అయిపోయింది, రివిజన్ చేసుకుంటున్నారు. కానీ ఎంఈసీ స్టూడెంట్స్ దురదృష్టం ఏంటంటే వాళ్ళకి సిపిటి సిలబస్ అవ్వాల. అలాంటప్పుడు అది పర్ఫెక్ట్ సిఏ కాలేజ్ ఎలా అవుతుందండి? సో దయచేసి మీరు చూస్ చేసుకునేప్పుడు కొన్ని కాంక్రీట్ డిఫరెన్సెస్ చూసుకోండి. ఒకటి, సిపిటి కోసం కనీసం ఒక 700 అవర్స్ స్పెండ్ చేస్తున్నారా లేదా? సో ఇంటర్మీడియట్ కాదండి నేను మాట్లాడుతుంది, ఇంటర్మీడియట్తో పాటు సిపిటికి ఒక 700 టీచింగ్ అవర్స్ కావాలండి. అంత సిలబస్ ఇక్కడ ఉంటుంది, అంత టైం చెప్తున్నారా లేదా? చాలా కాలేజెస్లో ఇది కూడా జరుగుతుందండి, ఒక 200 అవర్స్ చెప్పేయడం, సిపిటి అయిపోయింది అని చెప్పడం. వద్దు, కాంక్రీట్గా సింపుల్గా క్యాల్కులేట్ చేసుకోండి. 700 అవర్స్ చెప్తేనే సిపిటికి జస్టిఫికేషన్ జరుగుతుంది. అన్ని గంటలు జరుగుతుందా లేదా? కనీసం 20,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న మెటీరియల్ మీకు ఇస్తున్నారా లేదా? ఆ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీకు చెప్తున్నారా లేదా? కనీసం ఒక 50-60 ఎగ్జామ్స్ మీకు ఇంటర్నల్గా కండక్ట్ చేస్తున్నారా? సీనియర్ ఇంటర్ సిలబస్ అయిపోయేటప్పటికి, సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయేటప్పటికి మీకు సిపిటి సిలబస్ అయిపోతుందా లేదా? ఐపీసీ ఫైనల్కి సంబంధించిన గైడెన్స్ మీకు ఇస్తున్నారా? కంటిన్యూస్ మోటివేషన్ క్లాసెస్ మీకు కండక్ట్ చేస్తున్నారా? డైరెక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ అయినా ఒకవేళ అయితే వాళ్ళు మీ అకాడమిక్స్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా లేదా? వెరస్ మా కాలేజ్లో ఏ స్థాయిలో ఉంటుందంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అండి. జూనియర్ ఇంటర్లోనే సిపిటి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం, మాటలు చెప్పడం కాదు చేతలో చూపిస్తున్నాం. సమ్మర్ హాలిడేస్లో కూడా సిపిటి క్లాసెస్ టీచ్ చేస్తున్నాం. సీనియర్ ఇంటర్లో జూన్లో సీనియర్ ఇంటర్ రీఓపెనింగ్ అయితే జూలై 1st నుంచి సిపిటి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయేటప్పటికి సిపిటి సిలబస్ ఫినిష్ చేస్తున్నాం. దాని తర్వాత June 14th ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఒక సాలిడ్గా 2.5 months వాళ్ళు ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఇస్తున్నాం. ఇదంతా ఏంటంటే వాళ్ళ పాస్ పర్సంటేజ్ పెంచడానికి, కంఫర్టబుల్గా వాళ్ళు చదువుకోవడానికి మేము క్రియేట్ చేస్తున్న అట్మాస్ఫియర్. ఇవన్నీ చేస్తామని అందరూ చెప్తారు, నిజంగా చేస్తున్నారులే చూసుకోండి. ఒక రకంగా చెప్పాలనుకున్నట్లయితే మీరు ఎంత కాంక్రీట్గా చెప్తున్నారు, ఒక సిలబస్ ఫిగర్స్తో సహా చెప్తున్నారు. సార్ కామన్గా ఉండే క్వశ్చన్ సార్, జనరల్గా ఉండేటువంటి 10th క్లాస్ స్టేట్ సిలబస్లో ఉండే చదువుకునే పిల్లలకి సిబిఎస్ఈ పాస్ అవుట్ ఉండేటువంటి వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? వాళ్ళు ఏమైనా టఫ్గా ఫీల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్గా అండి ఈ సిబిఎస్ఈ నుంచి వచ్చే సెంట్రల్ సిలబస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరూ జనరల్గా మ్యాథ్స్లో కొద్దిగా వీక్గా ఉంటారండి. ఒకటి సైన్స్ సైడ్ వెళ్తే ఏమవుతుందంటే అటు ఇంటర్మీడియట్లోనూ మళ్ళీ మ్యాథ్స్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది, తర్వాత ఇంజనీరింగ్లో చేయాల్సి ఉంటుంది. అదే కామర్స్ సైడ్ వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మహా అయితే మీరు ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ ఉంటుందండి. ఈవెన్ సిఏలో కూడా సిపిటీలో మాత్రమే మ్యాథ్స్ ఉంటుంది, ఫర్దర్ స్టేజెస్లో ఎక్కడో మ్యాథమెటిక్స్ ఉండదు. సో ఎవరైతే కాస్త మ్యాథమెటిక్స్ ప్రాబ్లం అని అనుకుంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వెనకబడే బదులు, మిగతా స్టూడెంట్స్ పోల్చుకొని వెనకబడే బదులు సో ఇటువైపు వస్తే కనుక మీరు టాపర్స్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ చక్కగా కామర్స్ సైడ్ రావచ్చండి. ఓకే, ఇంకోటి మీ యాడ్ చూస్తూ ఉంటాం జనరల్ అందరితో పాటు మేము కూడా చూస్తూ ఉంటాం, కంప్లీట్ సిఏ కాలేజ్ అని చెప్పేసి. అంటే దానికి నిర్వచనం ఏంటి అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈసీ కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఒక 100 ఉన్నాయనుకోండి. దాని తర్వాత అంటే వాళ్ళు ఎంఈసీతో పాటు సిపిటి చెప్పేస్తామని చెప్తారు, బట్ యాక్చువల్గా చెప్పట్లేదు. సో దాని తర్వాత సిపిటి కోచింగ్ ఎక్స్టెండ్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఒక 30 ఉంటాయండి. సో 100లో 70 ఇన్స్టిట్యూట్స్ ఎంఈసీ చెప్పేసిన తర్వాత గుడ్ బై. తర్వాత ఒకవేళ సిపిటి ఫెయిల్ అయితే వాళ్ళు మీకు ఎటువంటి సర్వీసెస్ ఇవ్వరు. ఇక మిగిలిన 30. ఈ 30లో ఐపీసీసీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఒక 5 ఉంటారు. అంటే 100లో 5 మిగిలారు. సో సిపిటి వరకే వచ్చారు మీతో ఉన్నారు వాళ్ళు, 5 మాత్రమే. ఐపీసీ కూడా మీతో వచ్చారు. ఇక దాని తర్వాత సిఏ ఫైనల్ దాకా వచ్చే వాళ్ళు 2 ఉంటారు. సో వెరాజ్ మా ఇన్స్టిట్యూట్ అలా కాదండి, మీ జూనియర్ ఇంటర్ నుండి సిఏ ఫైనల్ వరకు మీతో ఉంటాం. సో ఆల్ స్టేజెస్ మీరు మా దగ్గర కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి మాకు వస్తున్నటువంటి రిజల్ట్సే ఎవిడెన్స్. నేను చెప్పిన 28 ఫస్ట్ ర్యాంక్స్లో ఎంఈసీ నుండి సిఏ ఫైనల్ వరకు వేరియస్ స్టేజెస్లో సాధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే, ఇక కామర్స్ గ్రూప్స్కి సంబంధించి ఒకసారి మీ సక్సెస్ స్టోరీస్ కాసేపు చెప్తారా? యాక్చువల్గా అసలు ఎంఈసీతో పాటు సిఏ అనే కాంబినేషన్ తేవడం మా
ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకుంటున్నాం. దీనివల్ల మేం కాదండి, చాలా ఇన్స్టిట్యూషన్స్ మమ్మల్ని ఫాలో అవుతూ చక్కగా ఈ రోజున మంచిగా కామర్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. మాది మా ఫస్ట్ సక్సెస్గా చెప్పుకుంటాం. రెండోది, పర్ఫెక్ట్గా ఇంటర్మీడియట్తో పాటు సిపిటి సిలబస్ ఫినిష్ చేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా చక్కగా సిపిటి రాసేటువంటి అట్మాస్ఫియర్ మేము క్రియేట్ చేస్తున్నాం. జూనియర్ ఇంటర్ నుండి సిఏ ఫైనల్ వరకు అన్ని స్టేజెస్ మేము కోచింగ్ ఇస్తున్నాం. కామర్స్ కోర్సెస్లో 28 టైమ్స్ ఫస్ట్ ర్యాంక్ మేము సాధించాం. ఈవెన్ ఇటీవల మేము సాధించిన ఫస్ట్ ర్యాంక్స్ మీరు చూడొచ్చు. జూనియర్ ఇంటర్లో ఎంఈసి ఆంధ్రాలో 494, ఇట్స్ రికార్డ్ లెవెల్ అండి, ఇంతవరకు ఇంటర్మీడియట్ బోర్డులో రాలేదు. వేరే తెలంగాణలో వచ్చేటప్పటికి 492, అంటే 2 స్టేట్స్లోనూ మా స్టూడెంట్సే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్గా ఉండడం. అండ్ ఇప్పటి వరకు సిపిటి పరీక్ష 22 సార్లు జరిగిందండి. దాంట్లో 2 సార్లు మాత్రమే 200 కాను 197 అనే అద్భుతమైన స్కోర్ వచ్చింది. ఇట్స్ ఎ హిస్టరీ. సో అది మా అదృష్టం ఏంటంటే ఆ 2 సార్లు కూడా 197 మార్క్స్ వచ్చింది మా స్టూడెంట్సే. ఆ ఇద్దరు కూడా ఎంఈసి స్టూడెంట్సే, ఇంటర్మీడియట్తో పాటు సిపిటి చదివినటువంటి స్టూడెంట్స్. అండ్ ఇటీవల విడుదలైనటువంటి సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్లో మా స్టూడెంట్స్ ఇద్దరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అండ్ ఐపీసీసీ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అండ్ సిపిటిలో గడిచిన 6 ఎగ్జామినేషన్స్లో 4 ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంకర్స్ మా స్టూడెంట్సేనండి. సో ఒక రకంగా చెప్పాలంటే మీ యాడ్కి ఉన్నంత ట్యాగ్ లేనుకున్నంత సక్సెస్ ఉంది. Yes. అయితే ఇంకొక విషయం సార్, జనరల్గా మేము ఎక్కడికైనా వెళ్తునేటప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు కామన్ క్వశ్చన్, మా పిల్లల్ని సీఏలో చేద్దామని ఉంది, కాకపోతే ఫైనాన్షియల్గా ఎలా ఎంత అవుతుందో మాకు తెలియదు, కొద్దిగా కాస్ట్లీ అని చెప్తూ ఉంటారు. అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయండి? ఇది కూడా పూర్తిగా అపోహ అండి. యాక్చువల్గా మేము మాటలు చెప్పడం చాలా ఈజీ, అంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇంతే చెప్తారులే అని అనుకోవచ్చు. ఇవన్నీ మేము కూడా ఆలోచించి ఏంటంటే ఒక కాంక్రీట్ ఆన్సర్తో రావాలి, ఊరినే మాటలు చెప్పడం కాదు అని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మేమందరం ఏం డెసిషన్కి వచ్చామంటే డైరెక్టర్స్ అందరం కూడా జూనియర్ ఇంటర్ నుండి సిఏ ఫైనల్ వరకు ఆల్ స్టేజెస్ జస్ట్ 1.5 lakh పే చేయండి, కంప్లీట్ కోచింగ్ మేము ఆఫర్ చేస్తాం. ఓకే. సో అంతకంటే ఆన్సర్ అవసరం లేదని అనుకుంటున్నాను. బికాస్ ఈ రోజున మీరు ఏ ఇంజనీరింగ్ కోర్స్ చదివినా కూడా 1.5-2 lakhs అనేది సంవత్సరానికి ఈజీగా అవుతుంది. సో అలాంటిది మేము 6 years టోటల్ సిఏ కోర్సు మేము 1.5 lakh మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ 1.5 lakhతో మీకు కంప్లీట్ కోచింగ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాది. సో కాస్ట్లీ కాదు అని చెప్పడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇందులో అమ్మాయి చెప్తూ ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పింది సార్. ఈరోజు సొసైటీలో పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా వచ్చేసరికి చాలా బ్యాక్ అవుతున్నారు. ఈ విషయంలో మీ ఆర్గనైజేషన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి దాని పట్ల కేర్ తీసుకుంటున్నామండి. సిపిటి లెవెల్లో కానీ ఐపీసీ లెవెల్లో కానీ. ఐపీసీ లెవెల్లో ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ స్కోప్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ లెవెల్లో సిపిటీలో తక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నాం, మనకు టైం ఉండట్లేదు. వేరేజ్ ఐపీసీ లెవెల్లో దాని మీద ఎనఫ్ కేర్ తీసుకుంటున్నాం. ఫైనల్ లెవెల్లో ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ దాని మీద తీసుకుంటున్నాం. ఏ స్థాయిలో తీసుకుంటున్నాం అంటే వీ వాంట్ టు మేక్ జాబ్ రెడీ సిఎస్, అంటే ఊరినే క్వాలిఫై చేసేయడం కాదు, జాబ్ రెడీ. ఇండస్ట్రీకి ఏం కావాలి, ఆ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రిక్విజిట్ స్కిల్స్ అని మా స్టూడెంట్స్లో ఉండేటట్టుగా మేము తయారు చేస్తున్నామండి. అంటే మేము చేసిన చిన్న స్టడీ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ మీ ఆర్గనైజేషన్స్కి వస్తున్నారని తెలుస్తుంది. అంటే దానికి గల రీజన్ ఏంటి? అంటే మిగతా రాష్ట్రాల్లో ఉంటాయి, చాలా కాలేజెస్ ఉంటాయి కదా. ఒకటండి, మా సొంత హాస్టల్ ఫెసిలిటీ ఉంది. పేరెంట్స్ సెక్యూర్డ్గా మా దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళొచ్చు, అది చాలా ప్లస్ పాయింట్ మాకు. మా ఓన్ హాస్టల్ మేమే రన్ చేస్తాం. అండ్ సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ మా అకాడమిక్ ప్రోగ్రామ్. సో దీన్ని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. అంటే దీనికంటే పోటీగా ఎందుకంటే బెటర్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఇంతవరకు ఎవరు ఇన్వెంట్ చేయలేదు. ఒక పర్ఫెక్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేసుకున్నాం, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ థర్డ్ వన్, ఆల్మోస్ట్ 20 స్టేట్స్ నుంచి మాకు అడ్మిషన్స్ ఉన్నాయండి. అండ్ రీసెంట్ అచీవ్మెంట్ చెప్పాలంటే ఈవెన్ కువైట్ లాంటి కంట్రీ నుంచి మా దగ్గరికి 5 స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యారు. గ్రేట్. సో అలా వేరే కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు మాకు మా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిందని అనుకుంటూ ఉంటాం. డెఫినెట్గా. అయితే సార్ ఇంతమంది ఇంత దూరం నుంచి రావడం, లేకపోతే ఇతర ప్రదేశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి అందించే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఫ్యాకల్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో ఇది చాలా యూనిక్ పాయింట్ అండి మా ఇన్స్ట్రుమెంట్స్లో. నిజంగా చెప్పాలంటే మా స్ట్రెంగ్త్ అండి. ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి మేము ట్రైనింగ్ ఇస్తామండి. సో ఈవెన్ ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ వచ్చి మా దగ్గర జాయిన్ అయినా 6 months తనకి ఎటువంటి క్లాసెస్ ఉండవండి. 6 months హీ హాస్ టు డూ రీసెర్చ్. ఒక పిహెచ్డి ప్రొఫెసర్ ఎట్లా రీసెర్చ్ చేస్తారో అలా కూర్చొని రీసెర్చ్ చేయాలి. సో మా ట్రైనింగ్ ఉంటుందండి, మా ట్రైనింగ్ డివిజన్ ఉంది, దాంట్లో ట్రైనింగ్ ఇస్తాం. అండ్ డైరెక్టర్స్గా మేమే కూర్చొని వాళ్ళకి సలహాలు ఇస్తాం. వాళ్ళ క్లాసెస్ మేము వింటాం, విని సార్ మీరు ఇట్లా కాదు ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే స్టూడెంట్స్ బాగా రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ 1 year పాటు వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేస్తాం. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, సార్ ఇవాళ మీరు చెప్పిన క్లాస్లో స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేశారు, నెక్స్ట్ క్లాస్లో ఇది మార్చుకోండి అని కంటిన్యూస్గా వాళ్ళని మానిటర్ చేస్తాం ఫస్ట్ 1.5 year. ఓకే. ఆఫ్టర్ దట్
ఇక మన ఇంటర్వెన్షన్ అవసరం లేదు, మన మానిటరింగ్ అవసరం లేదు. సో వాళ్ళే దూసుకెళ్ళిపోతారు. ఆ ఇనీషియల్ 1.5 ఇయర్ పూర్తి సపోర్ట్ మాది ఉంటుందండి. సో క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్స్ అలాంటి వాళ్ళని తీసుకున్నా కూడా మా ట్రైనింగ్ మెకానిజం మారదు, మా ట్రైనింగ్ సిస్టమ్ మాత్రం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది పర్సనల్ క్వశ్చన్ అండి, నాది పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా. వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి హాస్టల్ ఫెసిలిటీస్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? ఎందుకంటే పిల్లల్ని పంపించేటప్పుడు పేరెంట్స్ వీటిని కూడా చాలా కన్సిడర్ చేస్తారు. డెఫినెట్గా అండి, మా పర్సనల్ మానిటరింగ్ అండి, కంటిన్యూస్గా మా పర్సనల్ మానిటరింగ్. యూ కానాట్ బిలీవ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాస్టర్ మైండ్స్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ దగ్గర డైరెక్టర్స్ యొక్క సెల్ నెంబర్స్ నేరుగా ఉంటాయి. వావ్. సో ఎవరు దీనికి సాహసం చేయకపోవచ్చు, ఏ డైరెక్టర్స్ కూడా మేము చేస్తాం. మాకు మా స్టూడెంట్స్ ముఖ్యం. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా జస్ట్ 1 SMS, వీఆర్ జస్ట్ 1 SMS అవే అంతే. ఓకే. సో ఎప్పుడు కూడా నా దగ్గర 2 phones ఉంటాయి. 1 ఈజ్ మై పర్సనల్ ఫోన్, ఒకటి స్టూడెంట్స్కి ఇచ్చిన నంబర్. సో డైరెక్ట్గా మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ అష్యూరెన్స్ వీ కెన్ గివ్. అంటే ఏ సమస్య వచ్చినా మేము రెడీగా అందుబాటులో ఉంటామని చెప్పడానికి. ఓకే. ఇంకోటి సార్, మీ దగ్గర సిఓ అనే స్పెషల్ బ్యాచ్ అని ఎప్పుడు ఉంటుందండి, దాని గురించి అసలు ఏంటది? సో యాక్చువల్గా ఇది ఇట్స్ సెంట్రల్ ఆఫీస్ బ్యాచ్ అండి. మా హెడ్ ఆఫీస్ గుంటూరు ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి బ్యాచ్ ఇది. డైరెక్టర్స్ యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ ఆ బ్యాచ్ మీద ఉంటుంది. అండ్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ దాని మీద ఉన్నటువంటి ట్రస్ట్ ఏంటంటే ఆ బ్యాచ్లో మనం జాయిన్ చేసేస్తే పాసెస్ ఎష్యూర్డ్. ఈవెన్ ఐపీసీసీ లెవెల్లో, నేను సిపిటీ గురించి ఇంటర్మీడియట్ గురించి మాట్లాడట్లేదండి, ఐపీసీసీ లెవెల్లో మా సిఓ బ్యాచెస్ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తే 98-99% పాస్ పర్సంటేజ్ చూపించినటువంటి రికార్డ్ మాకుంది. సో అంటే కంటిన్యూస్గా స్టూడెంట్స్ని మానిటర్ చేయడం, కంటిన్యూస్గా వాడు ఎలా చదువుతున్నాడని ట్రాక్ చేయడం, ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నారో వెంటనే ఫ్యాకల్టీని ఎలర్ట్ చేసి ఆ ఏరియాలో స్ట్రెంగ్థన్ చేసి సెట్ చేయడం. ఇట్స్ అన్ స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ గుంటూరు అండి. సో మా కంప్లీట్ ఎఫర్ట్స్ ఆ బ్యాచ్ మీద పెట్టి బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. యాక్చువల్గా ఇది కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసామండి, ఒక 4 years. కారణం ఏంటంటే పాస్ పర్సంటేజ్ తక్కువ అనేటువంటి ఆ రాంగ్ నోషన్ పోవాలండి. ఎస్. ఎలా ఉండాలంటే ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ మనం ఇవ్వాలి, మాటలతో చెప్పడం చాలా ఈజీ. సో యూ కమ్ అండ్ చెక్ అవర్ సిఓ బ్యాచ్ రిజల్ట్స్, దాంట్లో ఎక్స్ట్రాడినరీ పాస్ పర్సంటేజ్ మేము ఇస్తున్నాం. దెన్ స్టూడెంట్ చక్కగా చదువుకుంటే ఎందుకు పాస్ అవడు అనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ మేము స్టూడెంట్స్కి ఇవ్వగలుగుతున్నాం, పేరెంట్స్కి ఇవ్వగలుగుతున్నాం, జనరల్ పబ్లిక్కి ఇవ్వగలుగుతున్నాం. ఎస్. మా సిఓ బ్యాచ్ యొక్క ప్రధానమైన లక్ష్యం కూడా అదేనండి, ఎక్స్ట్రాడినరీ పాస్ పర్సంటేజ్ ఇవ్వాలి. సిఏ కూడా ఆర్డినరీ కోర్సులోనే మనం క్వాలిఫై అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్, ఒక పాజిటివ్ మెసేజ్ స్టూడెంట్స్లో వెళ్ళాలి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు వచ్చి ఎంతోమంది విద్యార్థులకి చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. మీకు కూడా మరిన్ని సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.